నెక్స్ట్ చూడండి, ఈ కంట్రోలర్ అయితే పోవడం జరిగింది. దీన్ని అయితే మనం మార్చడం జరుగుతుంది. ఆ స్క్రూ ఉన్న కన్నే న్యాప్ని డైరెక్ట్ కట్ చేసి మళ్ళీ స్కూల్ లైడ్ తోటి ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఆ న్యాప్ అయితే రావడం జరిగింది. ఈ న్యాప్ అయితే మెటల్ తీయడం జరిగింది. దీని జారీ యొక్క కింద గేర్ బాక్స్ విత్ దీని న్యాపులు కూడా మెటల్ రావడం జరిగింది. పుషింగ్ బటను మనం మిక్సీ దాన్ని పుషింగ్ బటన్ నొక్కినంతసేపే మనకు మిక్సీ అయితే రన్నింగ్ కావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు జ్యూసీ కమర్షియల్ మిక్సర్ గ్రైండర్. దీని ప్రాబ్లం వచ్చేసి మన స్పీడ్ కంట్రోల్ అయితే పోవడం జరిగింది. దీన్ని అయితే ఓపెన్ చేసుకొని మనమైతే ఆ స్పీడ్ కంట్రోల్ అయితే మనం చేంజ్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికి వచ్చేసి ఈ విధంగా పైన మెటల్ న్యాప్ అయితే ఉండడం జరిగింది. చూడండి, దీనికి ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనం ముందుగానే ఓపెన్ చేసుకోవడం జరిగింది. లోపల స్క్రూ ఉంటుంది స్టార్, అది ఓపెన్ చేస్తే ఈ మెటల్ మనకు పైన కప్లర్ అయితే రావడం జరుగుతుంది. పైన ఈ 4 స్క్రూలు ఓపెన్ చేసి కింద కూడా ఒక 4 స్క్రూస్ ఉంటాయి. అవి ఓపెన్ చేస్తేనే మనకి బాడీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ స్విచ్ చూడండి, అక్కడ మనకు లోడ్ స్విచ్ కనబడుతుంది కదా, జార్ పెట్టినప్పుడు మాత్రమే మనకు మిక్సీ అనేది రన్నింగ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ కంట్రోలర్ అయితే పోవడం జరిగింది. దీన్ని అయితే మనం మార్చడం జరుగుతుంది. దీని స్పేర్ పార్ట్స్ అనేది మనకి ఇక్కడ ఏం దొరకలేదు, కస్టమరే తెచ్చుకుంటే మనం మార్చడం జరుగుతుంది. మనకు ఫస్ట్ అయితే మైనస్ స్క్రూ ఉంది, అది ఓపెన్ చేస్తే మనకు రావట్లేదు. రెస్ట్ వచ్చి షోల్డింగ్ తోటి హీట్ చేసినా కానీ మనకు రావట్లేదు ఏమాత్రం. కటింగ్ మిషన్ తోటి అయితే ఈ విధంగా మధ్యలో ఆ న్యాప్ని అయితే కట్ చేయడం జరిగింది. ఆ న్యాప్ ఉన్నాక ఆ స్క్రూ ఉన్నాక అనే న్యాప్ని డైరెక్ట్ కట్ చేసి మళ్ళీ స్కూల్ లైడ్ తోటి ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఆ న్యాప్ అయితే రావడం జరిగింది. దీని స్పేర్ పార్ట్స్ అయితే కస్టమరే తెచ్చుకుంటే మనం మార్చడం జరిగింది. ఈ పాత ఏంది ఈ న్యాప్ ఉంది కదా, ఇది కూడా తెచ్చుకోవడం జరిగింది. దానివల్ల మనం ఇది కట్ చేసి కొత్త న్యాప్ అయితే ఫిట్ చేసాము. కంట్రోలర్కు చిన్న స్క్రూ ఉంది, అది ఓపెన్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. మనకు స్క్రూ తీసాము కదా. నెక్స్ట్ ఈ కంట్రోలరు లోపలి పుషింగ్ చేయగానే మనకు బయటకు వచ్చేస్తుంది. ఈ పిన్ అయితే మనం ముందుగా తీసాం కదా, ఈ కంట్రోలర్ అయితే మనం బయట తీసేసుకుందాం. ఇది వచ్చేసి పాత కంట్రోలరు. ఇది పోయి మనకు దీని ప్రాబ్లం ఏంటంటే రన్నింగ్లో ఒక్కోసారి కంట్రోలర్ అనేది వర్క్ చేయట్లేదు. స్లో, హై, లో స్పీడ్, హై స్పీడ్ అనేది దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి వర్క్ చేస్తుంది, ఒకసారి వర్క్ చేయట్లేదు. దానివల్ల ఈ కంట్రోలర్ అయితే మనం మార్చడం జరిగింది. ఇవి అయితే పాతవి పక్కన పెట్టేసుకుందాం. ఇవి కొత్తవి. ఇది న్యాపు, ఇది వచ్చేసి కొత్త కంట్రోలరు. సేమ్ మనం పాత కంట్రోలర్ ఏ విధంగా తీసామో అదే విధంగా ఫిక్స్ చేసుకొని పైనుంచి అయితే మళ్ళీ స్క్రూ వేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి న్యాపు. దీని స్క్రూ అయితే కొంచెం లూజ్ చేసేసుకొని సేమ్ ఆ కంట్రోలర్కి అయితే మనం మళ్ళీ ఫిక్స్ చేసుకుందాం. ఇది ఏంటంటే మెయిన్ రెగ్యులేటర్ లెక్క యూజ్ అవుతూ ఉంటుంది. స్పీడ్ అనేది ఎక్కువ తక్కువ అనేది చేసుకోవచ్చు. చూడండి, రెగ్యులేటర్ విత్ కంట్రోల్ అని కూడా అనొచ్చు. దీన్ని విధంగా సెట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే మనం ఆన్ చేసుకుందాం. కింద ఈ పీసీ బోర్డుకు మనం ఏ విధంగా ఎట్ సైడ్ తీసి ప్లగ్స్ ఎట్ సైడ్ నుంచి తీసామో అదే సైడ్ మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలెక్షన్ ఇచ్చుకొని మిక్సీ అయితే మనం ఆన్ చేసి చూసుకుందాం. ఈ కేబుల్స్ కలెక్షన్ ఇచ్చాం కదా, పైన క్యాప్ అయితే ఈ విధంగా పెట్టుకొని ఒకసారి అయితే ఆన్ చేసుకుందాం. చూడండి, మనం ఆ పైన స్క్రూ డ్రైవర్ తోటి ప్రెస్ చేస్తేనే మనకు ఈ రెగ్యులేటర్ అయితే మనకు స్పీడ్ పనిచేయడం జరుగుతుంది. ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం ఎంత ఎక్కువ తిప్పితే అంత స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి పైన స్క్రూ డ్రైవర్ పెట్టి ఇక్కడ బటన్ ఉంటుంది, అది నొక్కి మనకు ఈ కంట్రోలర్ తిప్పితేనే రావడం జరుగుతుంది. మళ్ళీ లాస్టేజ్గా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి మనం. ఇది వచ్చేసి మెటల్ బేసు. ఈ న్యాప్ అయితే మెటల్ తీయడం జరిగింది. దీని జారీ యొక్క కింద గేర్ బాక్స్ విత్ దీని న్యాపులు కూడా మెటల్ రావడం జరిగింది. 99% అయితే దీనికి డిఫాల్ట్ అయితే రాదు. ఈ న్యాప్ పైది మెటల్ని పెట్టుకొని లోపల స్క్రూ అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్క్రూస్ కూడా బాడీ స్క్రూస్ కూడా ప్యాక్ చేసేసుకోవాలి. పైన రబ్బర్ ఇచ్చిండు, పెట్టేసుకుందాం. నెక్స్ట్ కింది సైడ్ కూడా సేమ్ యాసెస్గా అన్ని మనం
ఓపెన్ చేసినవన్నీ మళ్ళీ సేమ్ స్క్రూలు వేసి ప్యాక్ చేసుకోవాలి. దీని కింద రబ్బర్ బేస్ ఉంటాయి కదా సపోర్టింగ్ కోసం, వాటి కింద స్క్రూస్ అయితే వేయడం జరిగింది. ఆ రబ్బర్స్ ఇస్తేనే మనకు స్క్రూస్ అయితే బయటికి కనబడతాయి. ఈ ఎక్స్ట్రా ఇవి అయితే ఫ్యాను కార్బన్ చేంజ్ చేసుకోవడానికి అయితే వేయడం జరిగింది. ఇవి కార్బన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవి ఓపెన్ చేసి మళ్ళీ యాస్టిస్గా అయితే మనం ఫిట్ చేయడం జరిగింది. దీని రెగ్యులేటర్ కంట్రోలర్ అయితే ఈ విధంగా మనం చేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ సేమ్ స్క్రూస్ ఫిట్ చేసినాక ఈ పైన ఈ రబ్బర్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా పెట్టినాక మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ ఆన్ చేసి చూసుకుందాం మనం. అండి ఈ బటన్ పుష్ చేసి కంట్రోలర్ అనేది ఈ విధంగా తిప్పితే స్పీడ్ అనేది మనకు ఎంత తిప్పితే అంత స్పీడ్ అనేది రావడం జరుగుతుంది మిక్సీ. ఇది పక్కన 2 బటన్స్ కనబడుతున్నాయి ఏ కింద, అవి ఒకటి ఆన్ ఆఫ్ మెయిన్, ఒకటి వచ్చేసి పుషింగ్ బటను. మనం మిక్సీ దాన్ని పుషింగ్ బటన్ నొక్కినంతసేపే మనకు మిక్సీ అయితే రన్నింగ్ కావడం జరుగుతుంది. ఇందాక చెప్పా కదా ఇది పుషింగ్ బటను, దీన్ని నొక్కినప్పుడే మిక్సీ అనేది రన్నింగ్ కావడం జరుగుతుంది. ఇది మెయిన్ ఆన్ ఆఫ్ కంట్రోల్. మనం ఇది బటన్ ఆన్ చేస్తేనే సప్లై అనేది మిక్సీకి రావడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.